తెలంగాణ యువతకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తోంది మన తెలంగాణ ప్రభుత్వం. ప్రైవేటు రంగంలో ఏకంగా 20,000కు పైగా ఉద్యోగ అవకాశాలతో యువత ముంగిటికి జాబ్ మేళా తీసుకువస్తోంది. ఇది కేవలం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. సుమారుగా 250కి పైగా ప్రముఖ కంపెనీలు ఒకే వేదిక పైకి వస్తున్నాయి. బ్యాంకింగ్ నుంచి ఐటీ వరకు, హెల్త్ కేర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు మీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా మీ కల నిజం కాబోతోంది. మే 1 నుంచి 12వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ శిబిరాలు జరగబోతున్నాయి. అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్లు, సహాయ కేంద్రాలు, వైఫై సదుపాయాలు కల్పించాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది రేవంత్ సర్కార్. నిరుద్యోగుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. అంతేకాదు, కేవలం ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఆ ఉద్యోగానికి మిమ్మల్ని అర్హులుగా తీర్చిదిద్దే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంది. ఒకవేళ మీకు ఉద్యోగం లభించి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైతే టాస్క్ డీట్ వంటి సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించి మిమ్మల్ని ప్రొఫెషనల్స్ గా మారుస్తోంది. మే 1న మహబూబ్ నగర్, 2న నల్గొండ, 4న ఖమ్మం, 5న కరీంనగర్, 6న ఆదిలాబాద్, పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న సంగారెడ్డి, వరంగల్, 11న రంగారెడ్డి, 12న హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళాలు ఉంటాయి. ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, పీజీ చేసిన విద్యార్థులు ఈ కింద ఉన్న వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోండి. యువతకు అండగా నిలుస్తూ వారి ఉపాధికి భరోసా కల్పిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.